వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అక్షయ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అదేంటి నిన్నటిదాకా విజయవాడలో ఉన్నాను అని చెప్పి షార్ట్స్ పెట్టారు, మళ్ళీ ఏంటి వేరే చోటుకు వచ్చారు అని అనుకుంటున్నారు. వద్దండి, మీరు అనుకునే కంటే ముందే నేనే చెప్పేసి గ్యాలరీ మొత్తం వీడియోస్ ఫొటోస్ తో నిండిపోయింది. స్టోరేజ్ కొంచెం క్లియర్ చేద్దాం అని చెప్పి డిలీట్ చేస్తుంటే వీడియోస్ అప్పుడు కనిపించిందండి ఈ లాంగ్ వీడియో. రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియోస్ లో నేను మడనూర్ అనే ఒక విలేజ్ గురించి చెప్పాను కదా, మా బాబాయ్ వాళ్ళ ఊరు అని చెప్పి. అమ్మవారికి 5 days తిరునాళ్ళు తీసుకెళ్లాము. ఆ తిరునాళ్ళ కంటే 1 month ముందు నేనైతే మొన్నూరు వెళ్ళాను. అదేనండి మడనూరు, మేము మొన్నూరు అంటాం. సో మొన్నూరు వెళ్ళిన తర్వాత వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను, కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను. అసలు ఈ వీడియో నేను తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పల్లెటూరుని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. అసలు పొలాలు ఉంటాయండి మొన్నూరులో, ఒక ప్రశాంతమైన లైఫ్ కి ఎగ్జాంపుల్ అని అయితే నేను చెప్తాను. అంత బాగుంటాయి. మార్నింగే లెగుద్దాం అనుకున్నా కానీ లేచేలోపు 10 o'clock అయింది. అప్పటికే మన సన్ బాబాయ్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందంతా మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. స్థలం చాలా స్పేషియస్ గా ఉంది కదా, ఏంటి చిన్న హౌస్ కట్టుకున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. మా బాబాయ్ వాళ్ళు ఇష్టపడి ఇలా అయితే కట్టించుకున్నారు, కానీ ఈ హౌస్ లో ఉండే వాళ్ళ మనసులు మాత్రం చాలా పెద్దయండి. చాలా మంచి మనసులు వీళ్ళందరికీ. మా బాబాయ్ కి ఆర్గానిక్ గా ఉండటం అంటే చాలా ఇష్టం. చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ వేసారు, దానిలో ఇదొకటి. నేను మార్నింగ్ 9 o'clock కి చూస్తే వైట్ కలర్ లో ఉంది కదా, మీకు కొంచెం సేపు అయ్యాక చూపిస్తాను ఏ కలర్ లోకి టర్న్ అవుతుందో అని. నేను ఇటు పక్క గార్డెన్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మా బాబాయ్ మా చిన్నమ్మ ఇద్దరు కలిసి ఇంట్లో వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆర్గానిక్ గా ఉండటం చాలా ఇష్టం అన్నాం కదా, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కూడా వేశారు. మీకు ఒక ఫ్రూట్ చూపిస్తా ఉండండి. అదే స్టార్ ఫ్రూట్. మీకు కనిపిస్తుందా స్టార్ ఫ్రూట్? ఇది చెట్టు చిన్నదే, కానీ ఫ్రూట్స్ మాత్రం గుత్తులు గుత్తులుగా చాలా బాగా వచ్చినాయి. అసలు 1, 2 కాదు, మీకు చూపిస్తా ఉండండి. మా బాబాయ్ చేత్తో పట్టుకొని మీకు చూపిస్తారు. ఒక్కొక్క గుత్తికి ఒక 5, 6 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. దీన్ని స్టార్ ఫ్రూట్ అంటాము మేమైతే. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా ఫ్రూట్స్ ని. ఇదిగోండి చూసారా, మా బాబాయ్ చూపిస్తున్నారు కదా మీకు. ఇందాక చూపించిందేమో పండిపోయింది, ఇదేమో కొంచెం పచ్చిగా ఉంది. ఇది కూడా బానే ఉంటది, కానీ కొంచెం స్వీట్ గా కొంచెం పుల్లగా అయితే ఉంటుంది. మళ్ళీ ఇదొక వెరైటీ. ఇది అసలు ఫ్రూటా లేకపోతే ఒక వెజిటేబులా ఏంటో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా 1, 2 కాదు, చాలానే ఉండాలి, బట్ కొంచెం స్పేస్ ఇంకా కావాలి అని చెప్పేసి చాలా చెట్లు అయితే కొట్టే ఇచ్చారు. మళ్ళీ ఇంటి వెనక సైడ్ కూడా రేగ్గాయ చెట్టు ఉంటదండి, చాలా బాగుంటది. పెద్ద పెద్ద లావు రేగ్గాయలు అనమాట అవి. నెక్స్ట్ ఇంకా మా బాబాయ్ వచ్చేసి మా బాబు కోసం ఇలా స్టైల్ గా కట్ చేశారు. వాడు అలా ఉంటే తింటాడు ఇష్టపడి అని చెప్పి. ఇక మా అబ్బాయి గురించి మీకు చెప్పక్కర్లేదు కదా, ఊరు వస్తే అస్సలు కాలు నిలవదని. సో ఆడి వచ్చాడు ఇప్పుడు. మీకు కొంచెం పచ్చిగున్నాయి అని చెప్పాను కదా, చూడటానికి అలా ఉన్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెం పన్నీ అంటే చాలా స్వీట్ గా ఉంటాయి ఇవైతే. కొత్తిమీర జ్యూస్ అని చెప్పి, క్యారెట్ జ్యూస్ అని చెప్పి, పుదీనా జ్యూస్, తులసి ఆకు, ఇవన్నీ కూడా మా బాబాయ్ ఆర్గానిక్ ట్రీట్మెంట్ అనమాట. మీకు ఎవరికన్నా బాగపోతే టాబ్లెట్స్ వేసుకొని విసుకొస్తుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మా బాబాయ్ మీకు ఆర్గానిక్ గా ఎలా తగ్గించుకోవాలో కూడా చెప్తాను. నేను ఇందాక మీకు ఫ్లవర్ చూపించాను కదా 10 o'clock కి, అది చూసారా వైట్ కలర్ లో ఉంది. ఇది మధ్యాహ్నం 1 or 2 o'clock కి, అప్పటికే లైట్ బేబీ పింక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ కలర్ ఎలా ఉంటుందో నేను మళ్ళీ మీకు చూపిస్తా. ఆ లోపు ఫుడ్ రెడీ అయిపోయిందని చెప్పి మా బాబాయ్ అయితే పిలిచేసరికి మేము లోపలికి వెళ్ళిపోయే లోపు బిర్యానీ అయితే చేశారు. అస్సలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. దానిలోకి చికెన్ ఫ్రై చేశారు. ఇంకా కట్ట రైతా అనేది కామన్ కాబట్టి నేను మీకు చూపిలేదు. మధ్యాహ్నం బేబీ పింక్ లో ఉన్న ఫ్లవర్ ఈవినింగ్ కల్లా ప్యూర్ పింక్ కలర్ లో అయితే మారిపోయింది. ఇలా రోజుకి ఒక ఫ్లవరే పూస్తుందంట, అది 3 types లో మారిపోతుంది. ఇంకా మధ్యాహ్నం తిన్నాం కదా, తిన్న తర్వాత కొంచెం అలా వాకింగ్ చేయాలని చెప్పి కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అలా బయటకు వచ్చాము పొలాలు చూద్దాము అని చెప్పి. కొంచెం విలేజెస్ కానీ టౌన్స్ కానీ అయితే వాళ్ళకి అన్ని ఆర్గానిక్ గానే దొరికిపోతాయి, కానీ సిటీస్ లో ఉండే వాళ్ళకి మాత్రం అన్ని ఏదో ఒక కల్తీ అయితే కలిపి తీసుకొస్తారు, అది ఖచ్చితంగా. లేదా చిన్న చిన్నవే హై కాస్ట్ అయితే చెప్తారు, కానీ ఇక్కడ మనకి ఫ్రెష్ గా అన్ని దొరుకుతాయి. గోంగూర, తోటకూర, పచ్చిమిర్చి, చామదుంప, ఇట్లా వెజిటేబుల్స్ కానివ్వండి, ఆకుకూరలు. బిఫోర్ మ్యారేజ్ నేనైతే పొలాలకి అట్లా ఎక్స్ప్లోర్ ఎప్పుడు చేయలేదు, కానీ నాకు చాలా ఇష్టం అనమాట. ట్రైన్స్ లో అలా వెళ్తుంటే చూస్తాం కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం నాకు ఇలా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ వచ్చింది. సో నేను, మా బాబు, మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య అందరం కలిసి జస్ట్ అలా ఊరికనే వెళ్ళేసి వద్దామని చెప్పేసి వచ్చాము. రావటం ఏమో కానివ్వండి, ఇవన్నీ చూసి మేము ఎంజాయ్ చేయటమే చాలా ఎక్కువ. ఇదేంటి అని చెప్పేసి, ఎందుకంటే నాకు అవేంటి కూడా నాకు కరెక్ట్ గా ఏం తెలియదు. అప్పుడే సన్సెట్ అవుతుంది. సో సన్సెట్ లో ఈ పొలాలు ఇదంతా చూస్తుంటే చాలా బాగుంది కదా.
మేమందరం ఎక్స్‌ప్లోరింగ్‌కి వస్తే, మా అబ్బాయి మాత్రం ఇక్కడ ఒక పార్క్‌కి తీసుకెళ్తామని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొచ్చాము. దానికోసం మేము చెప్పిందల్లా చేస్తున్నాడు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు. ఫోజులు ఇయ్యమంటే ఫోజులు ఇస్తున్నాడు. ఏం చెప్తే అది చేస్తున్నాడు. మేము చెప్పింది చేయటమే కాదండోయ్, మీకు కిస్ కూడా ఇచ్చేస్తున్నాడు. 1 కాదు 2 కిసెస్ ఇచ్చి మీకు హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్పేస్తున్నాడు. ఈ వీడియో అంతా అయిపోయేలోపు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో నాకు ఇవేంటో కూడా తెలీదు. మళ్ళీ నాకు అవేంటి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయకండి. ఒకవేళ మీరు అడిగినా నేను మా బాబాయ్కి కాల్ చేసి అవేంటో కనుక్కొని మరి మీకు చెప్తాను. ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, మీరెవరో కనిపెట్టండి. ఉసిరికాయ దొంగ. ఇలా చిన్న చిన్న చెట్లుంటే అక్కడికి వాడికి అందే సైజ్ లోనే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఏది అందితే అది కోసుకొని వచ్చేస్తున్నాడు. తీరా చూస్తే అవి చిన్న చిన్న ఉసిరికాయలు అనమాట. వచ్చి వాళ్ళ నాన్నకైతే ఇచ్చేస్తున్నాడు. కానీ ఏ మాటకు ఆ మాట అండి. పల్లెటూరు వాళ్ళల్లో ఉండే ఆప్యాయత కానీ ఎటువంటి కల్మషం లేని మనసు అండి వాళ్ళది. ఎవ్వరికి హాని చేయాలని, ఎవ్వరు బాధపడాలని వాళ్ళు ఎప్పుడూ కోరుకోరు. అందరూ సంతోషంగా అంతా ఉండాలని కోరుకుంటారు. మీకు నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, ఊరంతా కలిసి ఒక మాట మీద నుంచొని పోలేరమ్మ తల్లి తిరణాలు చేశారని చెప్పి. నేను పుట్టిన దగ్గర నుంచి అయితే ఇలా ఊరంతా కలిసి ఒక మాట మీద ఉంటాం నేనైతే వినలేదు, చూడలేదు కూడా. నార్మల్ గా ఫ్యామిలీస్ అంతా కలిసి ఒక పిక్నిక్ స్పాట్ కి అలా వెళ్తా ఉంటారు. బట్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు ఊరంతా కలిసి ఒక మాట మీద ఉంటున్నారు అని అంటే అదేనండి వాళ్ళ గొప్పతనం. సో మా వాడు అక్కడే ఎందుకు వెళ్ళాలి అని చెప్పి మా వాడితో పాటు మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయి ఉసిరికాయలు అయితే కోసుకొని వచ్చేసారు. ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే ఒకటే గోల, నువ్వు నన్ను పార్క్కి తీసుకెళ్తా అన్నావు కదా, మొత్తం తిప్పావు, పార్క్ ఏది, నాకు పార్క్ కనిపించలేదని చెప్పి ఇంకా వాడిని కొట్టినట్టు యాక్ట్ చేస్తుంటే చూడండి, ఓయ్ బాబోయ్ అని అనుకొని పరుగు ఇంకా వెట్ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇక బైక్ మీద వెళ్తుంటే ఇంకొన్ని పొలాలు అయితే కనిపించినాయి. సో అక్కడ అవి కూడా వీడియో క్లిప్స్ తీసుకొని ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఎప్పుడన్నా ఒకసారి వస్తామండి మా బాబాయ్ వాళ్ళ ఊరికి, ఎందుకంటే మోస్ట్లీ విజయవాడలో జాబ్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత టైం ఉండదు. వచ్చినప్పుడు మాత్రం మనసారా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి అయితే. మా ఊరి పొలాలు నచ్చాయా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.